హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. డార్లింగ్ నిన్న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా మూవీ అయితే నిజంగా మ్యాజిక్ చేసిందనే చెప్పాలి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో క్లిక్ అయింది ఈ సినిమా. ప్రభాస్ పాత్రకి ఒక ఇయర్ ఏకంగా 6 డజన్కి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. బట్ అన్ని కలిపి కూడా 1 crore అయితే కలెక్ట్ చేయలేదు. బట్ డార్లింగ్ సినిమా మాత్రం ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా, పెద్దగా హడావడి లేకుండా, మన రేసు గుర్రంకి 2 నెలల ముందు నుంచే చేసినట్టు హడావడి చేయకుండా జస్ట్ ట్రైలర్ రిలీజ్ అయింది. జనాలు చూశారు, డే 1 థియేటర్ కి జనాలు కదిలారు. దెబ్బకి చాలా సెంటర్స్ లో రికార్డులు అయితే మారిపోయాయి. సమ్మర్ జనాలు థియేటర్స్ కి రావట్లేదు. ఐపీఎల్ సీజన్ భయపెడుతుంది. పైగా నిన్న జరిగింది ఎంఐ సిఎస్కే మ్యాచ్. అసలు ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్. ఎంఐ అన్ని రన్స్ తేడాతో ఓడిపోయిందే లేదు, అది కూడా హోమ్ గ్రౌండ్ లో. సిఎస్కే అన్ని రన్స్ తో గెలిచింది కూడా లేదు, అది కూడా ఎంఐ పైన. ఇలాంటి మ్యాచ్ 7 నుంచి 11 వరకు కంటిన్యూగా వస్తుంది అంటే ఖచ్చితంగా ఈవినింగ్ అండ్ నైట్ షోలు ఎఫెక్ట్ పడతాయి. బట్ ఈ సినిమా విషయంలో మాత్రం రివర్స్ లో జరిగింది. షోలు అనేవి పెరిగాయి, బుకింగ్స్ అనేవి పెరిగాయి, నెంబర్ కూడా పెద్దగా వచ్చింది. ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తే ఈ రేంజ్ లో రచ్చ చేయడం మామూలు విషయం కాదు. ఇలాంటి క్లాస్ సినిమాతో గబ్బర్ సింగ్ బిజినెస్ మ్యాన్ లాంటి మా సినిమాల్ని చాలా సెంటర్స్ లో క్రాస్ చేసింది ఈ సినిమా. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే ఆల్ టైమ్ టాప్ 5 ఓపెనర్స్ లో కూడా నిలిచింది. సో లేట్ చేయకుండా డార్లింగ్ డే 1 ఎంత నెంబర్ పెట్టిందో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా నైజాం విషయానికి వస్తే 2.9 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ బాహుబలి ఎపిక్ కలేజా తర్వాత ఆల్ టైమ్ టాప్ 3 ప్లేస్ కి అయితే వెళ్ళింది. ఇక ఫస్ట్ ప్లేస్ చూసుకుంటే బాహుబలి ఎపిక్ 4.5 కోట్ల గ్రాస్ తో ఇప్పట్లో బ్రేక్ అవన్నీ రికార్డ్ పెట్టగా, నైజంలో డే 1 5 కోట్ల గ్రాస్ పెట్టే రిలీజ్ ఫిలిం ఏదవుతుందో చూడాలి. ఇక సీడెడ్ విషయానికి వస్తే ఇక్కడ క్లాస్ సినిమా అయినప్పటికీ కూడా 31 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ టాప్ 10 లిస్ట్ లోకి అయితే యాడ్ అయింది. ఇక ఉత్తరాంధ్రలో 59 లక్షల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ ని పెట్టగా, ఈస్ట్ లో 28 లక్షలు, వెస్ట్ లో 20 లక్షలు, గుంటూరు 22 లక్షలు, కృష్ణలో 24 లక్షలు, నెల్లూరులో 8 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన గ్రాస్ 4.82 కోట్లకి చేరుకుంది. తెలుగు స్టేట్స్ లో ఇది ఆల్ టైమ్ టాప్ 4 ఓపెనర్. ఫస్ట్ ప్లేస్ లో బాహుబలి ఎపిక్ 9 కోట్ల గ్రాస్ తో కంటిన్యూ అవుతూ ఉండగా, సెకండ్ ప్లేస్ లో గబ్బర్ సింగ్ 5.9 కోట్ల గ్రాస్, థర్డ్ ప్లేస్ లో కలేజా 5.3 కోట్ల గ్రాస్ తో కంటిన్యూ అవుతున్నాయి. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 45 లక్షలు, ఓవర్సీస్ 35 లక్షల వరకు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం నార్త్ అమెరికాలో $20,000 తో మంచిగా ఓపెన్ అయింది. ఇదైతే చాలా మంచి ఓపెనింగ్స్. అలా డార్లింగ్ సినిమా రీ రిలీజ్ లో డే 1 టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 5.62 కోట్లకి చేరుకోగా, ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఐపీఎల్ సీజన్ లో అది కూడా ఇంపార్టెంట్ మ్యాచ్ లో ఈ రేంజ్ నెంబర్ పెట్టిందంటే సరిగ్గా ప్రమోట్ చేసి ప్రభాస్ పాత్రకి రీ రిలీజ్ చేస్తుంటే ఈజీగా 10 కోట్ల ఓపెనింగ్ అయితే తెచ్చిపెట్టేది ఈ సినిమా. పొటెన్షియల్ అంతా నాన్ అకేషనల్ గా రిలీజ్ చేసి వేస్ట్ చేశారు. ఇక ఇప్పుడు డే 2 బుకింగ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. అన్ని అనుకున్నట్టు జరిగితే 8 కోట్ల ఫుల్ రన్ లో టచ్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. చూడాలి మూవీ ఎక్కడి వరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది డార్లింగ్ రీ రిలీజ్ డే 1 టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి, రీ రిలీజ్ లో నెక్స్ట్ 10 కోట్ల ఓపెనింగ్ పెట్టే సినిమా ఏదవుతుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.